హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. నా పేరు రాకేష్. మీరు ముందుగా ఛానెల్‌ని చూస్తూ ఉంటే ఛానెల్‌కి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 'బిగ్ బాస్ 8లో' ఎపిసోడ్ 2లో ఏం జరిగింది? నామినేషన్‌లో ఎవరు రాంగ్ చేశారు? ఎవరు కరెక్ట్ చేశారు? అసలు ఎవరిది తప్పు అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఆహ్, మొన్నటి ఎపిసోడ్‌కి కంటిన్యూగా ఈరోజు కొంచెం జరిగింది. అదేంటో మీకు చెప్తాను. ఆహ్, ఎపిసోడ్ స్టార్ట్ కాంగానే ఆహ్ ఈ చీఫ్స్ గురించి ఎంపిక చేసే మ్యాటర్ ఉంటుందిగా. అందులో యష్మిని థర్డ్ చీఫ్‌గా సెలెక్ట్ చేస్తారు గదా! ఈ సెలెక్ట్ చేసిన కాడ సోనియా యష్మిని ఎందుకే యష్మి గౌడని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఆమె మీ తరపునుంది. అది ఫేవరెట్‌గా సెలెక్ట్ చేశారా? అది ఇదని నిఖిల్‌తో కొంచెం గొడవ పెడుతుంది. అప్పుడు నిఖిల్ కూడా నా చెప్తాడు ఆన్సర్. నేను అలా ఏం సెలెక్ట్ చేయలేదు. నబిల్‌ని సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం గానీ, నబిల్ అంత యాక్టివ్‌గా ఉండడు. యష్మి అయితే యాక్టివ్‌గా ఉంటుంది. అందుకోసమే యష్మిని సెలెక్ట్ చేశామని ఏదో కన్వర్జేషన్ ఇద్దాం అనుకుంటాడు గానీ, అది అక్కడ సెట్ గాదు. ఎట్లా తెలిసిపోయింది. వీళ్ళిద్దరూ కర్ణాటక గాబట్టి గ్రూప్‌గా ఆడదామని ఆమెని సెలెక్ట్ చేశారని అక్కడ అందరికీ తెలిసిపోయింది. తర్వాత ఆహ్ మార్నింగ్ స్టార్ట్ అయితుంది. మార్నింగ్ "ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా" అనుకుంటూ సాంగ్ స్టార్ట్ అయితుంది. సాంగ్‌లో విష్ణుప్రియ డాన్స్ ఎలాగో యాజ్ ఇట్ ఈజ్ ఇరగదీసింది. చాలా చేసింది విష్ణుప్రియ. ఎపిసోడ్ డాన్స్ అయిపోయాక తర్వాత ఏమైతుందంటే ఆహ్, నామినేషన్స్ స్టార్ట్ అయితాయి. నామినేషన్స్‌కి ముందు ఆహ్ ఈ పాటయిపోగానే వీళ్ళెవరు నాగమణికంఠ నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ కుక్కలు మొరుగుతాయి. కుక్కలు మొరిగిన వెంటనే లేచి సారీ చెప్తాడు. అప్పుడే యష్మి నాగమణికంఠ దగ్గరికొచ్చి అక్కడ మంచి పాయింట్ మాట్లాడుతుంది. హ్మ్. ఓకే. నిద్రపోయావు గదా! పర్లేదు వెళ్లి కుకింగ్‌లో హెల్ప్ చెయ్యి. అలాగైతే నీకు కొంచెం నిద్ర తేలిపోతుంది అది ఇది అని కొంచెం చెప్తుంది. అప్పుడు నాగమణికంఠ గూడా లోపలికెళ్తాడు. అప్పుడు అభయ్ నాగమణి కంఠని చూసి కన్వర్జేషన్ ఎవరితో ఆహ్, నిఖిల్‌తో స్టార్ట్ చేస్తాడు. నిఖిల్, యష్మి వాళ్ళందరూ అక్కడనే ఉంటారు. వీడేంటబ్బా ఎవరితో ఉండడు. వానిది వాడే ఉంటాడు. వాని లోకంలో వాడే ఉంటాడు అన్నట్టు కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కూడా అవును వీడెవరితో మాట్లాడడు. వీనిది వీడే ఉంటాడు అన్నట్టుగా వాళ్ళు గూడా కన్వర్జేషన్ ఏదో సాగదీస్తూ ఉంటారు. ఆ తర్వాత నామినేషన్స్ స్టార్ట్ అయితాయి. నామినేషన్స్‌లో వరస్ట్ అంటే వరస్ట్‌గా ఈరోజు పెర్ఫార్మ్ చేసిందెవరంటే 'బేబక్క', 'నబిల్' వీళ్ళిద్దరూ వేస్ట్ అబ్బా! నామినేషన్స్‌లో వాళ్ళ పాయింట్స్ వాళ్ళేమో వాళ్ళని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలవలేదు. అదేంటిదన్నది నేను వీడియోలో ముందు చెప్తాను. హ్మ్. నామినేషన్స్‌లో ఫస్ట్ ఆహ్, 'బిగ్ బాస్' పిలిచిందెవరినంటే సోనియా ఆకుల. సోనియా ఆకులనెందుకు పిలిచారంటే, ఈమె ఆల్రెడీ కొంచెం ఓవర్‌గా మాట్లాడుతుంది. అందరిని చిరాకు చేస్తుంది. ఫస్ట్ ఈమెను పిలిస్తే యాజ్ ఇట్ ఈజ్ అందరికి లాస్ట్ వరకి ఓపిక నశించి వాళ్ళని వాళ్ళు ఆహ్, హ్మ్, హ్మ్, హ్మ్. డిఫెండ్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఆ కష్టంలో మరింత అగ్రెసివ్ అయిపోతారు. గొడవలు జరుగుతాయన్న సిట్యుయేషన్స్ తోటి 'బిగ్ బాస్' గారు సోనియా ఆకుల్ని పిలుస్తాడు. సోనియా ఆకుల్ని పిలవగానే ఆమె ఓ స్టైల్ కొట్టుకుంటూ వచ్చి అక్కడ నిల్చొని ఈ నామినేషన్స్ ఏంటంటే హ్మ్. ముగ్గురు చీఫ్స్ ఉంటారు. చీఫ్స్‌కి ఆహ్, నో నామినేషన్ అంటే సేఫ్ అయిపోతారు. నామినేషన్స్ లేవు. ముందేమో 'బిగ్ బాస్' నామినేషన్స్‌లో వచ్చింది. ఈసారి నామినేషన్స్‌లో ఎవ్వరికీ సేఫ్ ఉండదు అది ఇది అన్నాడు. ఈసారేమో వీళ్ళకు నామినేషన్స్‌లో సేఫ్ ఇచ్చేసాడు ముగ్గురికి. ముగ్గురికి దండలేసుకొని ఆ కుర్చీలలో కూర్చోమంటాడు. ఆడ కలర్స్ సెలెక్ట్ చేసుకోమంటాడు. అక్కడ నిఖిల్ తెలివిగా మీకు కావాల్సిన కలర్స్ మీరు తీసుకోండి. నాకు సంబంధం లేదన్నట్టు చెప్తాడు. అలా చెప్పగానే అందరూ వాళ్ళకి కావాల్సిన ముగ్గురు కలర్స్ తీసుకొని ఆళ్ళ కుర్చీలో కూర్చుంటారు. కూర్చున్నంక ఆహ్, ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్స్‌లో ఆహ్, ఒక ఇటొక బండుంటది. అటొక బండుంటది. ఇద్దరు తీసుకొచ్చి ఒక ఫోటో ఆహ్ 2 ఫోటోస్ ఆ బండకు పెట్టాలె. ఆ బండకు పెట్టినంక వాళ్ళ అభిప్రాయాలేంటో అవి చెప్పినంక ఇక్కడున్న ముగ్గురు చీఫ్స్ ఒక కత్తిని తీసుకోవాల్సుంటుంది. ఎవరు ఫస్ట్ ఆ కత్తిని తీసుకుంటే వాళ్ళకు ఆ ఇద్దరిట్లల్లో ఎవరిని నామినేట్ చేయాలన్నది వాళ్ళకు అధికారాలిస్తాడు బిగ్ బాస్. ఆహ్, ఇలా నామినేషన్స్ స్టార్ట్ అయితాయి. సోనియా ఆకుల ఫస్ట్ నామినేట్ చేసిందెవరినంటే హ్మ్. యష్మి.
చింటి సారీ. ఫస్ట్ నామినేషన్ సోనియా ఆకులది బేబక్క. బేబక్కని నామినేట్ చేస్తుంది. ఆమె రీజన్స్ ఏం చెప్తుందంటే ఆహ్, రీజన్స్ వచ్చేసి హ్మ్. చికెన్ చింటే కిచెన్‌లో నువ్వు సరిగ్గా పని చేయట్లేదు. ఆ రోజు మాకు కుక్కర్ కాడ గొడవ జరిగింది. అసలు నువ్వు ఆ పప్పు విషయం వల్ల నాకు మాడిపోయిన పప్పొచ్చింది. అది ఇదని ఏదో రీజన్స్ చెప్తది. ఈ రీజన్స్‌తో బేబక్క గూడా అంత ఆమెతో పోటీ పడలేకపోతుంది. నన్ను ఇట్లా తక్కువ చేసి మాట్లాడావు. నేను డిఫెన్స్ చేసుకో ఆమె అసలు డిఫెన్సే చేసుకోలేకపోయింది. బేబక్క ఈ పాయింట్‌లో మాత్రం నాకు నచ్చలేదు. సోనియా ఆకుల మాట్లాడే మాటలు మంచిగున్నాయి గానీ, ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల ఏం అర్థం కాలేకపోతుంది. ఆహ్ తెలుగు షోలో ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల తెలుగు వాళ్ళకు అర్థం కాక, ఆమె మాట్లాడే మాటలు అంతా నెగెటివ్ అయిపోతుంది. నాకు కూడా ఆమె మాట్లాడే మాటలు అస్సలు నచ్చట్లేదు. అంత నెగెటివ్ చేసుకుంటుంది. ఆమెది ఆమె నెగెటివ్ చేసుకుంటుంది. ఇలా బేబక్క నామినేషన్ సోనియా ఆకుల నామినేషన్ బేబక్కకిస్తుంది. తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసి ప్రేరణకిస్తుంది. హ్మ్. ప్రేరణకి ఏం రీజన్ చెప్తుందంటే, ఆహ్, "నువ్వు ఎంజాయ్ చేయడానికొచ్చావు ఇక్కడికి. అసలు నువ్వు ఏ ఆర్గ్యుమెంట్స్‌లో ఆహ్" పాల్గొనట్లేదు అది ఇది అంటుంది. అప్పుడు ప్రేరణ గట్టిగానే ఇస్తుంది సోనియా ఆకులకి. నేను ఎక్కడ పాల్గొనలేదు చెప్పు. నేను ఓన్లీ మీరు చీఫ్స్‌ని ఎన్నిక చేసుకునే సమయంలో ఫస్ట్ డేనే ఎందుకు గొడవలు అన్నట్టుగా ఆమె చెబుతుంది. ఇలా కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సోనియా ఆకులకు కొంచెం డిఫెన్స్‌లో పడిపోతుంది. ఓహ్! నేను చెప్పింది తప్పేమో అనుకుంటే సర్లే ఇగ నా నామినేషన్స్ అయిపోయాయి. నువ్వు కూర్చో అంటుంది. నేనెందుకు కూర్చుంటా? నా డిఫెన్స్ నేను చేసుకుంటాను. నేను మాట్లాడేది నేను మాట్లాడతాను. నన్నెవరు ఆపలేరు అన్నట్టుగా ఆమె కొద్దిసేపు ఒరుతది. ఒరినంక సరే ఇద్దరి నామినేషన్స్ అయిపోతాయి. నామినేషన్స్ అయిపోయగానే ఆహ్, ఆ కత్తిని తీసుకోవడానికి ముగ్గురు వెళ్తారు. ముగ్గురు వెళ్తే యష్మి ఆ కత్తిని తీసుకొని ఆహ్, ఇక్కడ ఎవరినంటే బేబక్కని నామినేట్ చేస్తుంది. హ్మ్. కొంచెం ఇక్కడ కన్నడ మిక్స్ జరిగింది. ఎందుకంటే ప్రేరణ యష్మి ఇద్దరు సేమ్ స్టేట్ గాబట్టి బేబక్కను నామినేట్ చేయడం జరిగిందేమో అనిపిస్తుంది. కానీ యష్మి చేసింది కరెక్ట్ పని. బేబక్కనే నామినేట్ చేయాలి అక్కడ రీజన్ బట్టి. తర్వాత నబిల్‌ని నెక్స్ట్ ఎవరు? ఓకే. నబిల్‌ని బిగ్ బాస్ పిలుస్తాడు. నబిల్‌ని పిలిచినప్పుడు నబిల్ ఎవలినంటే నాగమణికంటను నామినేషన్స్‌లోకి చేస్తాడు. నాగమణికంటకు చెప్పిన రీజన్స్ ఏంటంటే, "నువ్వెవరితో మాట్లాడడం లేదు. నీ పీస్ ఆఫ్ మైండ్‌లో నువ్వే ఉంటున్నావు. అందరితో మింగిల్ కావట్లేదు" అన్నట్టు చెప్తాడు. ఇక్కడ నబిల్ చెప్పింది నాగమణికంటకు వరస్ట్ పాయింట్. ఎందుకంటే నాగమణికంట అన్న ఇంకా కొందరితో అటు ఇటు మాట్లాడుతున్నాడు గానీ, నబిల్ అయితే ఇంకెవరితో మింగిల్ కావట్లేదు. కంపేర్ టు నాగమణికంట చే నాగమణికంట నబిల్ నాగమణికంట కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. ఆహ్, ఈ సీ ఆహ్, ఈ మాటలతో నాగమణికంట అస్సలు కన్విన్స్ కాడు. "నేను ఎవరితో మింగిల్ కాలేదు. నీతో కూడా మింగిల్ అయ్యాను కదా! నీ షర్ట్స్ ఎక్కడ కొన్నావు? బ్రాండెడ్ షర్ట్స్ ఎక్కడ కొన్నావు? అది ఇది అని కన్వర్జేషన్ నీతో కూడా నేను చేశాను గదా!" అన్నట్టు అతను చెప్తాడు. ఇలా కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ జరిగాక హ్మ్. నేనెవరితో ఉండను. నాది నేనే ఉంటాను అన్నప్పుడు ఏంటి మళ్ళీ అగైన్ చెయ్ అన్నప్పుడు ఇవి గోల్డెన్ వర్డ్స్ ఒక్కసారే వస్తాయి. వచ్చినప్పుడు క్యాచ్ చేయాలంటాడు. అప్పుడు నబిల్ ఏమో అర్థం గాక పిసముఖం ఏస్తాడు. ఏసినంక ఖతం అక్కడికి ఆ నామినేషన్ అయిపోతుంది. తర్వాత నబిల్ సెకండ్ నామినేషన్ వచ్చేసి హ్మ్. బేబక్క. బేబక్కకి రీజన్ ఏంటంటే, "నువ్వు గూడా ఎవరితో మాట్లాడడం లేదు. నాతో మింగిల్ కావట్లేదు" అంటాడు. అప్పుడు బేబక్క ఏమంటుందంటే, "నిన్ను ఎగ్ ఆమ్లెట్ ఏసుకోనందుకు నన్ను నామినేట్ చేస్తున్నావని నాకది తెలిసిపోయింది. ఓకే. నేను యాక్సెప్ట్ చేస్తున్నా" అన్నట్టు ఆమె ఇక్కడ గూడా డిఫెన్స్ చేసుకోలేకపోయింది. వేస్ట్ బేబక్క. ఇలా నబిల్ నామినేషన్ అయిపోయాక హ్మ్. ఆ కత్తి తీసుకోవడానికి ఎవరొస్తారంటే నైనిక వస్తుంది. నైనిక నైనిక కాదు. యష్మి వస్తుంది. మళ్ళీ యష్మి వచ్చింది. యష్మి వచ్చి నాగమణికంట ఫోటోను పొడిచేస్తుంది. పొడిచేసి అక్కడ యష్మి ఏం రీజన్ చెప్తుందంటే, "నువ్వు నబిల్‌తో చెప్పిన పాయింట్‌కి మంచిగా డిఫెన్స్ చేసుకోలేకపోయావు" అంటుంది. కానీ ఇది రాంగ్ పాయింట్. నబిల్ చెప్పిన పాయింట్‌కి
నాగమణి కంటానే మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు. ఇంకా కంపేర్ టు బేబక్క. ఇది కొంచెం నాకు తుప్పు అనిపించింది ఇక్కడ పాయింట్ యష్మిది. తర్వాత ఆహ్, నామినేషన్స్ ఎవరియి అంటే భాష. భాష వచ్చేసి నాగమణి కంఠని నామినేట్ చేస్తాడు. నాగమణి కంఠనేమో నామినేట్ చేసి ఏం చెప్తాడంటే చీఫ్స్‌ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ చీఫ్సే వేస్టు అన్న పాయింట్ నువ్వు అన్నావు అని అంటాడు. అసలు ఆ పాయింట్స్ అప్పటిదప్పుడు తీసుకొని నామినేట్ చేశావు అని నాగమణి కంఠ రివర్స్ అయితాడు. నీకసలు నామినేషన్స్ అంటేనే విలువ లేదు. నీకెవ్వరు చేయాలన్నది లేదు. ఇక్కడికచ్చాక ఏదో పాయింట్ దొరికింది కదా! అని నన్ను నామినేట్ చేశావని నాగమణి కంఠ తనని తను చాలా బాగా డిఫెండ్ చేసుకుంటాడు. ఇక్కడ నాకు గూడా భాష చేసిన నామినేషన్ చాలా చిల్లీ అనిపించింది. ఎందుకంటే అప్పటిదప్పుడు ఆ పాయింట్ తీసుకొని నామినేట్ చేయడం అది వరస్ట్ పాయింట్. తర్వాత భాష ఇంకొకరినెవరంటే బేబక్కని నామినేట్ చేస్తాడు. యాజ్ ఇట్ ఈజ్ కర్రీ బాలేదు అని ఏదో పాయింట్ చెప్తాడు. దానికి బేబక్క గూడా ఏం డిఫెండ్ చేసుకోకుండా ఓకే అన్నట్టు ఆమె గూడా ఎళ్ళిపోతది. ఈ బేబక్క ఎందుకొచ్చిందేమో బిగ్ బాస్‌కి నాకర్థం కావట్లేదు. అసలేం డిఫెండ్ చేసుకోవట్లేదు. తర్వాత నైనిక కత్తి తీసుకొని నాగమణి కంఠని పొడిచేస్తుంది. డిఫెండ్ చేసుకోలేకపోయావు నువ్వు కరెక్ట్‌గా అని చెప్తుంది. ఈ రీజన్ వేస్ట్. ఎందుకంటే బైబక్క కంటే నాగమణి కంటనే చాలా డిఫెండ్ చేసుకున్నాడు ఈ పాయింట్‌లో. తర్వాత బేబక్క నామినేషన్ స్టార్ట్ అయితాయి. బేబక్క వచ్చేసి పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీకి చెప్పిన రీజన్ ఏంటంటే ఆహ్ కుకింగ్‌లో హెల్ప్ చేయట్లేదు అని అంటుంది. నువ్వు కుకింగ్‌లో హెల్ప్ చేయట్లేదు. ఎవరికీ హెల్ప్ చేయట్లేదు. అసలు నువ్వు కుకింగ్ టీమ్‌లో ఉండి కూడా హెల్ప్ ఎవలికి చేయట్లేదు అంటే అప్పుడు పృథ్వీ అంటాడు, "నేనసలు ఈ కుకింగ్ టీమే కాదు. నాది బాత్రూమ్ టీము" అని అంటాడు. "నువ్వు మధ్యాహ్నం నుంచే కుకింగ్ టీమ్‌లో వచ్చావు కదా!" అంటుంది. అప్పుడు మధ్యాహ్నం నుంచే వచ్చాను గానీ అంతకు ముందు రోజు నుంచి నేను కుకింగ్‌లో లేను అని అంటుంది. అయితే అప్పుడు బేబక్క ఏమంటుంది, "ఇప్పుడు నువ్వు తాగే కాఫీ కూడా నేను చేసి ఇచ్చిందే" అంటుంది. ఆ కాఫీ కోసమే మనకు ఆహ్, బ్రేక్ సీన్ గూడా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే, ఆ బ్రేక్ సీన్‌లో బేబక్క పృథ్వీకి కాఫీ చేసిస్తుంది. ఆ సిల్లీ పాయింట్ తీసుకొని నామినేట్ చేసినట్టుంది బేబక్క. ఆ ఆర్గ్యుమెంట్స్‌లో పృథ్వీ కొంచెం నోరు జారి బుద్ధుండే నామినేషన్ చేయాలి, బుర్రుండాలి అది ఇది అని ఉంటాడు. ఆ పాయింట్‌కి నిఖిల్ కొంచెం అగ్రెసివ్ అయ్యి అలా అనకూడదు అనంటే, అప్పుడు పృథ్వీ తనని తాను కన్విన్స్ చేసుకొని, ఓకే. నేను చెప్పిందేమన్నా రాంగ్‌గా పోర్ట్రేట్ అవుతుందేమో అనుకోని, మళ్ళీ బేబక్కకు కాళ్ళు మొక్కుతాడు. అది ఓకే. గుడ్ అనిపించింది నాకు. ఇక్కడ పృథ్వీ చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేశాడు. హ్మ్. తర్వాత బేబక్క సెకండ్ నామినేషన్ వచ్చేసి నబిల్. నబిల్‌కేం చెప్తుందంటే, "నువ్వు ఎవరితో మాట్లాడట్లేదు, నాతో మింగిల్ అవ్వట్లేదు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు" అని అంటుంది. ఓకే. ఈ పాయింట్ వాలిడ్. ఎందుకంటే నబిల్ ఎవరితో అంతగా ఇంటరాక్ట్ కావట్లేదు. హ్మ్. ఇది కరెక్ట్ చేసింది బేబక్క. ఇది ఒక్క నామినేషన్ మాత్రం కరెక్ట్ చేసింది. తర్వాత నిఖిల్ వచ్చేసి ఆ కత్తిని తీసుకుంటాడు. కత్తిని తీసుకొని ఇక నిఖిల్ తెలివిగా ఆలోచించాడు. ఎందుకంటే కన్నడ బ్యాచ్ అంతా ఒక గ్రూప్‌గా తయారైతుంది అన్న దాన్ని పోగొట్టుకోవడానికి నిఖిల్ ఏం చేస్తాడు పృథ్వీ ఫోటోని పొడుస్తాడు. ఇలా నిఖిల్ 2 దిక్కులా ఆలోచించాడు. ఆహ్, కన్నడ బ్యాచ్‌ని చెడగొట్టాలనుకుంటాడు. అంటే ఆ ముద్ర నుంచి తీయాలనుకుంటాడు. అలాగే బేబక్క చెప్పిన దానికి ఈ పాయింట్ వాలిడ్ అనిపించింది అని అనుకుంటాడు. కానీ ఇక్కడ చెప్పిందేంటంటే బేబక్క చెప్పిన వాలిడ్ పృథ్వీకి సిల్లీ నామినేషన్. అది సిల్లీ నామినేషన్. అసలు ఆహ్, ఆ 2 పాయింట్లలో తీసుకుంటే నిఖిల్ పొడవాల్సింది నిబిల్ ఛీ అది అఫ్రిద్‌ని. ఆహ్, నా నాబిల్ అఫ్రిద్‌ని. కానీ ఇతనేం చేశాడు నిఖిల్ ఆహ్, మన పృథ్వీని పొడిచాడు. ఇది కరెక్ట్ పాయింట్ కాదు. కానీ నిఖిల్ తెలివిగా ఆలోచించి కన్నడ బ్యాచ్ కాదు అని నిరూపించుకోవడానికి పృథ్వీని నామినేట్ చేశాడు. ఇలా నామినేషన్స్ సగంలోనే ఎపిసోడ్ ఆగిపోతుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూడండి. మొత్తం చూసి వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీరు ఆహ్, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.